తస్మై శ్రీ గురవే నమః. జై శంకర. స్వామియే శరణయ్యప్ప. ఈరోజు మాకు లైఫ్లో కొన్ని రోజులు గుర్తుండిపోతాయండి మనందరికీ. అంటే మన పుట్టినరోజు, మన పెళ్లి రోజులు, మనం గృహప్రవేశం చేసుకున్న రోజు, అట్లాంటివి గుర్తుండిపోతాయి ఎప్పటికీ. లేకపోతే మన లైఫ్లో ఏదైనా మంచి జరిగితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అట్లాంటి ఒక రోజే అండి మన మఠంలో కూడా ఈరోజు. సాక్షాత్తు మాకు అయ్యప్ప స్వామి వచ్చినట్లే శ్రీ అరుణ్ గురు స్వామి ఇక్కడ మఠంలో వచ్చారు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. శంకర జయంతి సందర్భంగా ఇంకోటి, ఈ మఠం స్టార్ట్ చేసి కాలడి శ్రీ ఆదిశంకరాచార్య మఠం స్టార్ట్ చేసి ప్రారంభించి ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఈ ఒక 2 yearsలో కూడా చాలా పనులు జరిగాయి. మీ అందరిలో చాలామందికి తెలుసు కూడా. సిటీలో కూడా, సిటీ బయట చాలా కార్యక్రమాలు కూడా మనం చేశాము. కానీ ఈరోజు ఎందుకో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో శ్రీ అరుణ్ గురు స్వామి గారికి, మోహంతి గారికి, మన ఇట్ల రాజేంద్ర గారు వస్తారు, దారిలో ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా కంప్లీట్ చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను కూడా. థ్యాంక్ యూ. దీంట్లో శాశ్వత మెంబర్షిప్ అయినాము. వాళ్ళది ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంతో పాటు అంటే శంకర జయంతి కార్యక్రమం 3 రోజుల్లో రథోత్సవంగా మనం జరుపుతాము. దాన్ని మొదటి రోజు ఈరోజు, రేపు ఎల్లుండి 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మనము ప్రతి మెంబర్స్ని అందరినీ కలిపి ఒక కుటుంబ యోగం అని చేసుకుంటాం. ఇది 2వ కుటుంబ యోగం. కానీ ఈరోజు అద్భుతంగా ఎంతమంది కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉన్నామో దానికైనా ఎక్కువ అతిథులు వచ్చారు. అది మాకు పెద్ద గొప్ప విషయము. మీరందరూ మాకు ఈరోజు అరుణ్ స్వామి సందేశం వినడానికి, ఆయన అవార్డు తీసుకోవడానికి వచ్చిన అతిథులకి, మా అతిథులకి మరీ కృతజ్ఞత, స్వాగతము. మీరు మాకు అతిథిగా వచ్చారు. మాకు చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే ఇది కాలడి శంకర మఠం. ఇంకా ముందు వెళ్తున్నాము, మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ విధంగా ఈ 4 సమన్వయం చేసి ఈ కార్యక్రమం ముందుకు చేస్తున్నాము. గత అక్టోబర్లో మనం ఇక్కడ అన్నదానం చేసుకుంటే మీ పెద్ద వాళ్ళందరూ వస్తారు. అది అన్నదానం కాదు అని మనకు తెలుసు. మనం గాంధీ హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నానో పేషెంట్స్ కానీ, పేషెంట్ అటెండెంట్స్ కానీ, వీళ్ళకి అన్నదానం అక్టోబర్ నుంచి అక్కడ స్టార్ట్ చేశాం. ఇక్కడ ఏదైతే అన్న ప్రసాదం జరుగుతాయో అక్కడ అదేవిధంగా అన్నదానం అనేది ఇబ్బంది ఉన్న వాళ్ళకి చేయడం కూడా మనం మొదలుపెట్టాము. ఈ విధంగా సంక్షిప్తంగా మఠం ఉన్నటువంటి ఒక ఇంట్రొడక్షన్ అని చెప్తున్నాము. 2వది శ్రేష్ఠాచార్య అవార్డు. కాలడి ఆదిశంకర మఠం 35th బ్రాంచ్ అనుకోండి. బ్రాంచ్ అని చెప్పరాదు, మఠం అని చెప్తాం. మఠం ఈజ్ ఈక్వల్ టు బ్రాంచ్. అంటే ఆదిశంకర ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి భారతదేశంలో కానీ అబ్రాడ్ ఇతర దేశంలో కూడా, విదేశ దేశంలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క సంస్థకి 35th బ్రాంచ్ తెలంగాణ లేదా మనది. ఇప్పుడు మళ్ళీ 2 కూడా అయింది. అయితే 38 బ్రాంచ్ నుంచి, మఠం నుంచి సంవత్సరంలో ఒక్కసారి ఇస్తున్నటువంటి అవార్డు శ్రేష్ఠాచార్య అవార్డు. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రం కాదు, ఈ యొక్క సంస్థకి భారతదేశంలో, విదేశ దేశంలో మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్గా 38 బ్రాంచ్ నుంచి నామినేషన్ ఇచ్చి, మనం కూడా నామినేషన్ ఇచ్చాము, 2 నామినేషన్ ఇచ్చాము. అందులో స్వామివారిది మొత్తం 38 నామినేషన్లో మన అరుణ్ గురుస్వామి వారిది వాళ్ళు సెలెక్ట్ చేశాము. ఇంతకైనా భాగ్యం మన తెలంగాణకి ఇంకే కావాలి. అంటే ఆ గురుస్వామికి ఇస్తున్నటువంటి అంగీకారం, తెలంగాణకి ఇస్తున్నటువంటి అంగీకారం, లేదా అయ్యప్ప సంస్కృతికి ఇస్తున్నటువంటి అంగీకారం, లేదా శంకరాచార్య సంస్కృతికి ఇస్తున్నటువంటి అంగీకారం, లేదా కాలడి ఆదిశంకర మఠానికి ఇస్తున్నటువంటి అంగీకారం. కేవలం ఎందుకంటే ఆ గురుస్వామి చేసిన మనం నామినేషన్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే గత 30-40 సంవత్సరం నుంచి, నేను ఇక్కడ వచ్చి 38 years అయింది, కనీసం 35 years నుంచి ఈ గురుస్వామితో నాకు అనుబంధం. నేను అడగలే ఆ స్వామి
ప్రొఫైల్ ఏంటి, నేను ఈవెన్ శ్రీకాంత్ స్వామి కూడా అడగలే. నేను రాసిన ఆ స్వామిది డీటెయిల్స్ ఇంతంత చేసినాము. గత 55 years నుంచి స్వామి సేవలో ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ప్రత్యక్షంగా అయ్యప్ప స్వామిగా తయారైనాం. ఆ స్వామి మనం ఆ విధంగా మారినటువంటి తత్వమసి అనే పదానికి పూర్తిగా అవకాశం తీసుకున్నటువంటి ఆ అరుణగురు స్వామిని, అయ్యప్ప స్వామి కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అంగీకరిస్తూ, పూర్తిగా కాపాడుతూ, పూర్తిగా ప్రచారం చేస్తూ స్వచ్ఛందంగా స్వామి అయి మారినటువంటి మణికంఠ స్వామిని, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని స్వచ్ఛందంగా శిరసావహిస్తూ నడుపుతూ ప్రచారం చేస్తూ స్వచ్ఛందంగా ఒక అయ్యప్ప స్వామి స్వరూపంలో ఆయన మారినటువంటి ఆ అరుణ్ గురుస్వామికి ఈ యొక్క అవార్డు కేవలం చిన్నది. Rajesh ji, all other dignitaries, and all my good friends, namaste to all of you. Swami Saranam. Swami Saranayappa. Friends, I will speak in English because I am not very fluent in Telugu. Today is a very auspicious day. Why it is auspicious? First is because we are celebrating 1238th birthday of Adi Shankara. Is it not auspicious? Yes. Our Unnikrishnan Namburi already told you what is important, why Adi Shankara has become and spread the Advaita. He already told Ayyappa Swami also same. Actually, if you consider both, it is Advaita. That is called Aham Brahmasmi. Is it not? So, we are not different either from ourselves or even from God. That is called Aham Brahmasmi. So, we all started following, and now, actually, we are all realizing what is the essence of that message. So, this is very auspicious that we are today. We have reached this stage. Already Shankaracharya Ashramam at Matham we have started, and because of their efforts, we are bringing to different level. And you know, I don't know whether Tirumani has told or not. We have to watch one day. That is next 12th December. I think he will tell you the importance. So there we are going to transform. Our Matham is going to transform into something else. So we are all waiting for it. He will announce it later on. So friends, I am very much thankful to Unnikrishnan Namburi ji for inviting me today. Even though I am not a big dignitary of anybody, but I only whatever possible way I am supporting, even from for charity activities or any medical camp. And also we have conducted the medical camps. Even I announced that any poor persons need eye operations, just contact Unnikrishnan Namburi. We will get it free of cost. All cataract operation or any operation. So these are all things we will start doing from this Matham. And today, he has already told out of 38 persons for this award, we are very lucky that a person from Telangana has been selected. Our own Arun Sahib, so Arun Guru Swami sir. So we are very lucky, and it is actually I got a blessing because of that only they have selected me to hand over this award also. So I feel it very much privileged and blessed that I could get this opportunity to just recognize him, because we all know what he is doing for our own, especially for Ayyappa Swami ji, our own even Sanatana Dharma. All we will look forward to him, and in future also we definitely look forward.
తీసుకున్న వాళ్ళందరికీ ఈ యొక్క ఇది అందరి ఇంట్లో ఉండాలని మేము ఈ ప్రతి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరి దగ్గర ఈ యొక్క మొమెంటో ఉంటుంది కాబట్టి ఇదే మనకు మెంబర్షిప్ సర్టిఫికేట్. అక్కడ సూర్యుడు స్వామివారి విగ్రహం మీద ఈరోజు పడతా ఉంటాయి. అలాగే అనంత పద్మస్వామి టెంపుల్ త్రివంకంలో ఆ గోపురంలో లోపలికి వెళ్ళి స్వామివారి మీద పడతా ఉంటాయి. 4వ 8, 9 సంవత్సరం ఈరోజే కేదార్నాథ్ బద్రీనాథ్ ఓపెనింగ్ డే. ఆ స్వామి దేవతో నేను స్టార్టింగ్ డే పోయేవాళ్ళం. ఈ సంవత్సరం ఎక్కడ పోలేకపోయి దీనికోసం పట్టారేమో ఈ ఆదిశంకరాచార్య వారి భగవత్పాద. ఆదిశంకరాచార్య భగవత్పాదం చెప్పాలంటే ఒక వారం రోజులు తగ్గదు. మన సనాతన ధర్మానికి, మన క్రమశిక్షణకు, భక్తి భావనకు స్వామివారే మనకు ఈ యొక్క మన ఆచార అనుష్ఠానం చేస్తున్నారు స్వామివారే. చాలామంది శబరిమల పోతూ ఉంటారు. ముందుగా కాలడీ పోయేవాళ్ళు కాదు. కాలడీ అనేది దివ్యక్షేత్రం, మహాక్షేత్రం, మహా విశేషమైన క్షేత్రం. అది ఇప్పుడు ప్రతి వాళ్ళు పోయి దర్శనం చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా మన అక్కడ కాలడీలో విశేషమైన హోమం చేస్తూ ఉంటుంది. అది కూడా మన శిష్యబంధం అంతా కలిసి ఆ హోమం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మఠం స్టార్ట్ చేసి 2 సంవత్సరం అయింది. 2 సంవత్సరంలో ఇంకా ఒక డెవలప్ చేస్తారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నేను ప్రతి పూజకి చెప్పేవాళ్ళం, అయ్యా 1000 రూపాయలు సంపాదించే సమాజం కోసం 10 రూపాయలు ఖర్చు చేయండి. మనం వస్తప్పుడు ఏం తీసుకొచ్చినాం, పోతప్పుడు ఏం తీసుకుపోవట్లేదు. మనం ఒక దానం ధనం అదే ఖర్చు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో మనకు డబ్బు ఉంటే కూడా అది సరిగా వినియోగం చేయలేక చాలా తెలుస్తలేదు. సో ఇట్లాంటి మఠం ఉంటే మనం వాళ్ళకి సహాయం చేసేసి వాళ్ళు త్రూ మనం సేవ చేస్తూ ఉండాలి. మా ఒక 55 సంవత్సరం యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీంట్లో ఎన్నో అవార్డు వచ్చినాయి. కానీ బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణ నంబూరి వారు మా ఇంటికి వచ్చేసి అప్పుడు నేను వద్దు చెప్పాను. కానీ ఈ ఆదిశంకరాచార్య భగవత్పాదంలో దొరకడంతో మహాభాగ్యమైనది. అప్పుడు నేను తెలియదు చెప్పాను స్వామి వారికి. సో ఇదన్నీ ఒక నిమిత్తం మాట. అందరూ పని వదిలేసి అందరూ వచ్చి ఉన్నారు. మనం ఒక మఠం ఉన్నది చాలామంది తెలియదు కూడా. ఈ యొక్క శుభదినంలో తెలిసిపోతే వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అని చెప్పి ఈ కమిటీ వాళ్ళు ఒకటే అడుగుతున్నాం. తెలంగాణలో ఎక్కడ ఒక గ్రామం మాకు చూపించండి. మేము మా స్వామి భక్తులు కలిసి ఆ గ్రామం డెవలప్ చేస్తామని చెప్పేసి మీరు అందరం కూడా చెప్తా ఉన్నాం. ఒక భాగ్యం మాకు ఇచ్చేస్తే ఎనీ విలేజ్ కంప్లీట్ వాటర్, ఎలక్ట్రిసిటీ, క్లీనింగ్, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. సెకండ్, ఈరోజు ఇంకొక శుభం ఏంటంటే ఈ యొక్క వార్త చేస్తూ ఉండనే పాలఘాట్లో వేయించి ఉన్న సందీప్ అనే ఒక సంస్థ ఉన్నది. స్వామివారి చైర్మన్ వచ్చి ఉన్నారు, శ్రీమాన్ శ్యామ్ సుందర్ గారు. సరే పాలఘాట్లో ఉన్నారు. శ్యామ్ కూడా కేరళలో బాగా సేవ చేస్తూ ఉంటారు. మాకు చిన్న ఫంక్షన్ వద్ద నేను వచ్చి పోతాను చెప్పారు. సో ఈ యొక్క సంస్థని మనకు ఈరోజు నాకు తెలిసి ఈ యొక్క సన్మానం చేస్తున్నారు. మన బాధ్యత వచ్చేసి అదే చెప్తా ఉన్నాం. మనం సంపాదిస్తూ కూడా సరిగా దాన ధర్మం చేయడానికి మనకు తోవ తెలుస్తలేదు. ఇది యొక్క మడంతో ఎవరు ఉంటే మీకు బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, ఏమైనా పూజ చేసుకొని దాన ధర్మం చేస్తూ ఉంటాండి. చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కోరుకుంటాం. స్వామి సన్నమల్లి.